మరో 2 రోజుల్లో ప్రచార గడువు ముగియనున్నందున అభ్యర్థుల జోరు పెంచారు. అన్ని పార్టీలకు మద్దతుగా సినీ తారలు సైతం రంగంలోకి దిగారు. రోడ్ షోలు చేస్తూ ప్రజల్ని పలకరిస్తూ తమ అభ్యర్థులకే ఓటేయాలంటూ జనానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధతో కలిసి గుడ్లవల్లేరులో ప్రచారం చేశారు. దేవినేని అవినాష్, కొనకళ్ల నారాయణ, దేవినేని ఉమకు స్థానిక తెదేపా నేతలు క్రేన్ సాయంతో భారీ గజమాల అలంకరించారు. మైలవరం మండలం చంద్రాల, టి గన్నవరం గ్రామాల్లో మంత్రి దేవినేని ఉమ ప్రచారం చేశారు. రాష్ట్రంలో తెదేపా నేతల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులకు నిరసనగా కాగడాలు, కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సినీ హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రచారం చేశారు. తన నాన్నను ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకువస్తారన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో కాంగ్రెస్ అభ్యర్థులు మోపిదేవి శ్రీనివాస్, జేడీ శీలంకు మద్దతుగా కాంగ్రెస్ నేత నగ్మా ప్రచారం చేశారు. ప్రకాశం జిల్లా దర్శి వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ తాళ్లూరులో గుర్రంపై ఎక్కి ప్రచారం చేశారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు. గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణి మన రాష్ట్రంలో. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కేకే రాజు అక్కయ్యపాలెంలో ప్రచారం చేపట్టారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త విజయకుమార్ మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. మా ఇద్దరికి తను వేరే పార్టీలో ఉండి నేను వేరే పార్టీలో ఉన్న ఆ మ్యూచువల్ రెస్పెక్ట్, ఆ అఫెక్షన్ అనేది ఎప్పుడు కూడా ఉండేది. ఎప్పుడన్నా ఫోన్ చేసినా కూడా మినిస్టర్ గారు మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా అవ్వాలి, మీరు ఎలా కావాలి, అంతా బెస్ట్ విషయస్ ఎప్పుడు తెలియజేస్తూ ఉండేవాడు. మీ విజనల్ చూస్తా ఉన్నాం, మీలాంటి వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలి, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి విజయ్ కూడా చెప్పడం. ముఖ్యమంత్రి గారు కూడా ఉగాది పూజ చేసి పండితుల యొక్క ఆశీర్వచనాలు తీసుకొని నేరుగా ఫస్ట్ కార్యక్రమం విజయ్కి కండవ వేసి పార్టీలోకి ఆహ్వానించడం. ప్రకాశం జిల్లా కారంచేడులో తెదేపా అభ్యర్థి ఏలూరు సాంబశివరావుకు మద్దతుగా సినీ నటుడు నారా రోహిత్ ప్రచారం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తెలుగుదేశానిదేనని నారా రోహిత్ అన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే అభివృద్ధి పరంగా ఎన్నో 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రంలో ఎంతో మంది కళ అది పోలవరం ప్రాజెక్ట్. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితేనేమి, అలాగే మన రాజధాని అమరావతి, దానికోసం ఆయన కృషి చేసిన విధానం అయితేనేమి, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి ఎంతో మంది కలిసి మనల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు. కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని ఎస్ నాగప్ప వీధిలో ఇంటింటి ప్రచారం చేసి తనను గెలిపించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు మద్దతుగా సినీ నటుడు శివాజీ నగరంలోని ఏటిమొగ్గ, జగన్నాథపురంలో ప్రచారం చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో వైకాపా తరపున మంచు విష్ణు మూలపల్లి నుంచి ఏ రంగంపేట వరకు ప్రచారం నిర్వహించారు. నెల్లూరు నగర వైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్కు మద్దతుగా వైకాపా నేత సినీ నటుడు అలీ వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశారు.